క్రికెట్ ఇట్స్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఏ ఎమోషన్. క్రికెట్ అనేది మనం ఎంతగా అభిమానిస్తామో, ఆ ప్లేయర్కు ఉన్న ఫ్యానిజం ఏంటో మనకు మాత్రమే తెలుసు. మనం ఎంతగా ఆరాధిస్తామనేది ఆ ఫీలింగ్ మనకే తెలిసి ఉంటుంది. క్రికెట్లో ఒక్కడు ఆడితేనే సరిపోదు, క్రికెట్లో 11 మంది బాగా ఆడాలి, అప్పుడే ఇండియా గెలుస్తుంది. క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే మాత్రం బ్యాటింగ్ బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా చాలా అవసరం. అలాంటి ఫీల్డింగ్ ఉన్న మ్యాచ్ మ్యాక్సిమం గెలవడానికి పాసిబిలిటీ జాస్తి ఉంటుంది. సో ఫీల్డింగ్ అనగానే మొన్న రీసెంట్గా ఒక క్యాచ్ చూశాను భయ్య. సో క్యాచ్ అంటే మాత్రం ఒక ఉడుంపట్టు చిరుతప్పుల లాంటి క్యాచ్ చూసా. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్. గ్లెన్ ఫిలిప్స్ మనకి ప్లేయర్ ఎవరైనా ఉండొచ్చు, ఏ దేశము ఏ కంట్రీ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఆట బాగుంటే అతను మనం యాజ్ ఎ ప్లేయర్గా పొగడాల్సిందే, అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ గారు కొట్టిన బాల్ని గ్లెన్ ఫిలిప్స్ కొట్టిన క్యాచ్ చూస్తుంటే మాత్రం ఒక చిరుతపులి, ఒక సింహం, ఒక ఫ్లయింగ్ బర్డ్ లాంటి క్యాచ్ చూశాను భయ్య. అక్కడున్న స్టేడియంలో అంతా కూడా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, ప్లేయర్స్ అంతా కూడా షాక్గా చూశారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇదంతా కామన్ రా బాయ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. స్టేడియం మొత్తం, కెమెరా మొత్తం అతని వైపు ఫోకస్ అట్టే ఆచుకుంటున్నట్టు అటువైపే ఉంది. సో సచ్ ఎ గ్రేట్ ఫీల్డర్ కదా. రానున్న IPL 2025లో ఇతను ఏ మ్యాచ్లు ఆడతాడు, ఎలా ఉంటుంది, ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, బ్యాటింగ్ బాగుంటుందా, గుజరాత్ టైటన్లో ఎలా ఆడబోతున్నాడో అది కూడా వీడియోలో మాట్లాడదాం. అది కాకుండా ఇతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి, ఇంతలా క్యాచ్ ఎలా పట్టాడు, ఇలాంటి క్యాచ్ పట్టాలంటే మ్యాక్సిమం మనకి బాడీ అనేది చాలా సహకరించాలి, మంచిగా ఫిట్నెస్ ఉంటే మాత్రమే సాధ్యం. సో ఒకే క్యాచ్తో సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిపోయాడు. ఇతన్ని ఆ ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మనిషివ మానవ మృగానువ అన్నట్టు మాట్లాడుతున్నారు భయ్య. అలాంటి క్యాచ్ పట్టాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ వీడియో కొద్దిగా సపోర్ట్ ఇస్తే మాత్రం, సపోర్ట్ అంటే ఇంకేం లేదు, జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసావా, నొక్కితే ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఛాంపియన్ ట్రోఫీలో ఫస్ట్ జరిగిన మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ రియాజ్ కొట్టిన ఒక బాల్ని గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో మ్యాచ్లో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్. ఇది కూడా ఇలాగే కాదు, ఇక ప్రీవియస్గా కూడా చాలా మంచి ఫీల్డింగ్ క్యాచ్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొట్టిన బాల్ని గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ చూస్తుంటే అక్కడున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, ప్లేయర్స్ స్టేడియంలో అంతకున్న అవాకై చూశారు భయ్య. కానీ గ్లెన్ ఫిలిప్స్ అప్పుడు ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్, మైక్స్, కెమెరాస్ అన్నీ కూడా అటువైపే తిప్పేసాయి. అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, అరే ఇలాంటి క్యాచ్లన్నీ మాకు కామన్ రా అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్తో సచ్ ఎ గ్రేట్ ఫీల్డర్ అనిపించింది నాకైతే మాత్రం. క్రికెట్లో గెలవాలంటే బ్యాటింగే బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా ఉండాలి. ఇతను ఇలాంటి క్యాచ్ పట్టడానికి రీజన్ అంటే మాత్రం ఇతని ఫిట్నెస్. అదే కనుక ఇలాంటి క్యాచ్ వేరే వాళ్ళు ట్రై చేసి పడి ఉంటే బొక్కలు ఇరిగేపోయా అన్నట్టు ఇతని క్యాచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అల్టిమేట్. ఇతను ఫిట్నెస్ సీక్రెట్ అనేది నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇతను డైలీ 800 పుషప్స్, ఫస్ట్ సెట్లో 300, సెకండ్ సెట్లో 300, థర్డ్ సెట్లో 200, టోటల్గా ఐ రిపీట్ 800 పుషప్స్. ఇది కాకుండా కిలోమీటర్స్ ఆఫ్ రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అండ్ ఇవి కాకుండా ఆర్చరీ, మౌంటైన్ క్లైంబింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్. ఇది ఇతని మెయిన్ ఫిట్నెస్ సీక్రెట్. ప్లేయర్స్, ఛాంపియన్స్ ఊరికే అయిపోరు భయ్య, తమ శ్రమని ఎంతో కష్టపడి పైనకి వచ్చి ఫీల్డింగ్ చేస్తూ ఇలాంటి అవకాశాలను సృష్టించుకుంటూ ఫేమస్ అవుతారు. సో ఇక రానున్న IPLలో 2025లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడబోతుండు. ఇతను ఎలా ఆడతాడు, ఇతని పర్ఫార్మెన్స్ బాగుంటుందా, బౌలింగ్ బ్యాటింగే కాదు ఇక ఫీల్డింగ్, ఇతను కీపింగ్ కూడా చేయగలడు. మంచి సచ్ ఎ గ్రేట్ ప్లేయర్ అని నాకైతే అనిపిస్తుంది. గుజరాత్లో ఇతను ఎలా ఆడతాడు, గుజరాత్ ఇతను వరమా, గుజరాత్లో ఇతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్ పీక్స్లో ఉంటుందా, గ్రాఫ్ అయి ఉంటుందా లేదా అన్నీ కూడా చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఇంతవరకు చూసావంటే నా వీడియో నీకు నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి జస్ట్ ఒక లైక్ వేసుకో. అలాగే నీకు ఇష్టమైన ప్లేయర్, ఫీల్డింగ్ ఎవరు బాగా చేయగలరో కూడా మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయి. జై హింద్.